హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి రవ్వ కేసరండి. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలంటే, ముందుగా ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకొని జీడిపప్పులు, కిస్మిస్లు, పుచ్చిపప్పు ఇలా వేయించి పెట్టుకున్నాను. తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉండిద్ది కదండి, ఒక కప్పు, ఈ కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వ ఇది ఇలా వేయించి పెట్టుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసాను. ఒక కప్పు పాలు, 2.5 కప్పులు వాటర్ పోసాను. వాటర్ పోసి దాంట్లో కొద్ది కుంకుమ పువ్వు వేసాను అనమాట, కలర్ కోసం. చూసారా, ఇలా పొంగు అనేది రావాలి. కుంకుమ పువ్వు వచ్చేసి మన కలర్ కోసం అండి, టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది. నేను వచ్చేసి కొద్దిగా వేసాను అనమాట కుంకుమ పువ్వు. చూసారా అలా పొంగుతున్నాయో, ఇలా కొద్దిగా మరగాలన్నమాట. ఇవి మరుగుతున్నాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం. చూసారా అలా పొంగు రావాలి. ఇప్పుడు ఇది కళాయి అనేది పొయ్యి మీద పెట్టుకొని ఈ పాలు అనేది దీంట్లో పోసి మిక్స్ చేద్దామండి. మాఘ పౌర్ణమి కాబట్టి నేను వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నానండి. పాలు పోసి ఇదిగో ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. రవ్వలోనే పాలు పోయాలండి, పాలల్లో రవ్వ వేయకూడదు, ఉండలు కట్టేస్తుంది. ఇలా బాగా మొత్తం కలిపేయాలి. చూసారా, బాగా స్పీడ్గా తిప్పాలన్నమాట, ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా స్పీడ్గా ఇలా కలిపుతూ ఉండాలి. అదంతా దగ్గర పడిందండి. దగ్గర పడినాక ఈ కప్పుతోనే కప్పున్నర షుగర్ అనేది యాడ్ చేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా మొత్తం మిక్స్ చేయాలండి. చూసారా, ఒక చిటికెడు ఉప్పు వేద్దాం. ఇలా మొత్తం మిక్స్ చేశాక ఇదిగో మనం ఇందాకలు బాగా చిక్కగా ఉంది కదా, ఇప్పుడు చూసారా ఎంత లూజ్గా ఉందో. ఇప్పుడు ఇదంతా దగ్గర పడేదాకా ఒక 2 మినిట్స్ వరకు వెయిట్ చేద్దాం. మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ వేద్దామండి. పుచ్చిపప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుదామండి. ఇది చాలా సింపుల్గా అయిపోద్ది. మనం చల్లారినాక కూడా గట్టిగా ఉండదన్నమాట. కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగుందో, చూడటానికి కలర్ఫుల్గా కూడా ఉంది కదా, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఎవరైనా చుట్టాలు వచ్చినా, ఏదైనా మనకు స్వీట్ తినాలనిపించినా ఇలా 2 మినిట్స్లో చేసుకోవచ్చు అనమాట. ఎంత బాగుండిద్దోనండి టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేద్దాం. నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉండిద్ది. ఇప్పుడు నెయ్యి అనేది వేసేద్దాం. చూసారా, నెయ్యి అనేది వేసాను. నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని వేసాను నెయ్యి. చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడు ఈ నెయ్యి అంతా మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసి 1 మినిట్ ఉంచి స్టవ్ ఆపేయటమే. చూసారా, అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ ఇలా అంచు కొద్దిగా మందంగా ఉన్న ప్లేట్ తీసుకొని మొత్తం ఆయిల్ అయినా అప్లై చేయొచ్చు, నెయ్యి అయినా అప్లై చేయొచ్చు. నేను వచ్చేసి నెయ్యి అప్లై చేశాను ఇదంతా. ఇప్పుడు ఆ కేసరి అనేది మొత్తం దీంట్లో వేసుకుందాం. చూసారా, మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి నీట్గా. ఆరినాక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా తినొచ్చు, లేకపోతే ఇలా కొద్దిగా తీసుకొని అయినా తినొచ్చు. ఇదండి ఈరోజు స్పెషల్ రెసిపీ. మీకు కానీ నచ్చినట్లయితే మీరు ఏ స్టైల్లో చేస్తారో తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.